అస్సలు మెయిన్ మెథడ్లో ఉన్న స్ట్రింగ్స్ ఆర్గ్స్ అంటే ఏంటో తెలుసా? దీని గురించి ముందు వీడియోస్లో చెప్తానని చెప్పాను కదా, డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఒక్క అరేలో వాల్యూస్ని అసైన్ చేసి, నెక్స్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసి, అందులో మెథడ్కి అరేని పారామీటర్గా పాస్ చేయండి. మెథడ్లో డేటా టైప్ అండ్ ఇట్స్ డైమెన్షన్, నెక్స్ట్ అరే నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఇది పారామీటర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. దెన్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సేమ్ మెయిన్ మెథడ్లో స్ట్రింగ్స్ ఆర్గ్స్ కూడా అంతాయి. ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. మీకు డౌట్ రావచ్చు, కమాండ్ లైన్ అంటే ఏంటి అండ్ అవి ఎవరేస్తారని. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీకు లినక్స్ తెలుసు. అందులో కమాండ్స్తో ఫోల్డర్స్ ఇంకా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. సేమ్ అలాంటి కమాండ్స్ ఈ స్ట్రింగ్స్ ఆర్గ్స్ రిసీవ్ చేసుకోవడానికుంది. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మనం ఈవోచా అంటే ఈవోచు లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆర్గ్యుమెంట్స్లో వెళ్ళి హెలో వరల్డ్ అని. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో ఆర్గ్స్ ఆఫ్ 0 అని ఇచ్చా, సో హెలో అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గ్స్ ఆఫ్ 1 ఇవ్వండి, వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. మీన్స్ 0 ఇండెక్స్లో హెలో, నెక్స్ట్ 1 ఇండెక్స్లో వరల్డ్ ఉంటుంది అలా. నెక్స్ట్ ఆర్గ్స్ 3 ఇవ్వండి, ఎర్రర్ వస్తుంది బికాస్ దెర్ ఇస్ నో డేటా. దీన్ని సైజ్ ఎంత అంటే ఇది డైనామిక్ టైప్ 1 డైమెన్షనల్ అరే. మీన్స్ మనం ఎంతైనా ఇవ్వొచ్చు డేటాని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ వన్. ఈ కథ ఆర్గ్స్ కాకుండా మీరు మీకు ఇష్టం వచ్చిన వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ యాపిల్స్ అని తీసుకోండి. నౌ రన్ ఇట్. ఆర్గ్స్ తీసుకోవాలి అని రూల్ లేదు. అండ్ ఎలా 3 టైప్స్లో ఎలా యూజ్ చేసినా రన్ అవుతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. వెయిట్ అందరు లాజిక్ రాస్తారు, బట్ ఇన్పుట్ తీసుకోవడానికి రాదు. సో ఈ వీడియోలో ఈ 3 కేసెస్ యాకోగా రిపీట్ అవుతాయి. కేస్ 1 ఇలా ఇస్తారు, ఇన్పుట్ తీసుకోవాలి. సో స్కానర్ క్లాస్ని java.util ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇన్పుట్ని మొత్తం ఒక స్ట్రింగ్లో తీసుకోండి. ఇన్పుట్ 1లో ఎలా స్టోర్ అవుతుంది? నెక్స్ట్ స్టెప్లో ఈ స్క్వేర్ బ్రేకెట్స్ రిమూవ్ చేయండి. దానికోసం ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఇన్పుట్ 1లో ఉన్న డేటాకి స్క్వేర్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. సో ఇన్పుట్ 1 డాట్ రీప్లేస్. ఇప్పుడు డబుల్ కోట్స్లో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్, కామా డబుల్ కోట్స్. ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్క్వేర్ బ్రాకెట్ కూడా సేమ్ ప్రాసెస్, బట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ 2లో ఎలా ఒక స్ట్రింగ్లా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో కామాస్ని రిమూవ్ చేయడాని చేసి ఒక ఎరేలో స్టోర్ చేయండి. సో ఒక స్ట్రింగ్ ఎరే తీసుకొని ఇప్పుడు డేటా ఇన్పుట్ 2 ఉంది కదా, సో ఇన్పుట్ 2 డాట్ స్ప్లిట్ కామా. ఇప్పుడు అక్కడ కామా ఉంటే అక్కడ స్ప్లిట్ చేసి ఎలా స్టోర్ చేస్తుంది? ఇప్పుడు కామాస్ అండ్ బ్రాకెట్స్ని రిమూవ్ చేశాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవి స్ట్రింగ్ ఎరేలో ఉన్న నంబర్స్ బట్ నాట్ ఇంటిజర్స్. సో వీటిని ఇంటిజర్స్కి కన్వర్ట్ చేయాలి. సో ఇంటిజర్ ఎరే క్రియేట్ చేసి సైజ్ ఇన్పుట్ 3 ఎంత సైజ్ ఆఫ్ డేటా ఉంటే అన్ని చేయాలి. సో ఇన్పుట్ 3 డాట్ లెంగ్త్. నెక్స్ట్ ఒక ఫోర్ లూప్ సేమ్ సైజ్. నెక్స్ట్ ఇంటిజర్ ఎరేలోకి స్టోర్ చేయాలి. ఇన్పుట్ 3 ఎరే నుంచి సో ఎలా ఇవ్వాలి? ఇంటిజర్ డాట్ పార్సెంట్. ఇది ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుంది? ఈ డేటా చూడానికి ఒక ఫోర్ లూప్, దెన్ రన్ ఇట్. నెక్స్ట్ 2 కేసెస్ చాలా ఈజీ. నెక్స్ట్ కేస్ 2 ఎలా ఇవ్వచ్చు? స్పేస్ నంబర్ ఇలా. ఇది ఆల్రెడీ స్ట్రింగ్లో ఉంది. ఇప్పుడు జస్ట్ స్పేసెస్ రిమూవ్ చేసి ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఎరే ఇన్పుట్ 1 స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేసి అందులో స్పేసెస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. ఇలా స్టోర్ అవుతుంది ఒక స్ట్రింగ్లా. నౌ లాస్ట్ టైం చేసినట్టు ఒక ఇంటిజర్ ఎరేని క్రియేట్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేయాలి. దెన్ ప్రింట్ ఇట్. నెక్స్ట్ కేస్ 3 ఇది కూడా సేమ్. కేస్ 2లో స్పేసెస్ ఇచ్చారు, ఇక్కడ కామా ఇచ్చాడు. సో జస్ట్ కామాదో స్ప్లిట్ చేయండి. దట్స్ ఇట్. హే వెయిట్, అసలు బఫర్ ప్రాబ్లమ్ ఇన్ జావా అంటే ఏంటో తెలుసు మీకు? చాలా సింపుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏం లేదు బ్రో, ఫస్ట్ యూజర్ నుంచి ఇంటీజర్ వాల్యూని తీసుకోండి. నెక్స్ట్ ప్రింట్ చేయండి. ఆఫ్టర్ దిస్ ఒక స్ట్రింగ్ని యూజర్ నుంచి తీసుకోండి, ప్రింట్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. ఇకదా అబ్జర్వ్ చేయండి, రెడ్ బటన్ ఆన్లో ఉంది. మీన్స్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ డన్. ఇప్పుడు ఇంటిజర్ ఇచ్చాను, నెక్స్ట్ ప్రింట్ చేశాను, నెక్స్ట్ నేమ్ ఈదం. బట్ ఈకద ఎవ్వడానికి రావడం లేదు. ఈకద రెడ్ బటన్ ఆఫ్ అయింది. మీన్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్. మీరు ట్రై చేయండి రాదు. బికాజ్ మనకు తెలుసు మనం రాసిన కోడ్ ర్యామ్లో స్టోర్ అవుతుంది అని. ర్యామ్లో బఫర్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మనం రాసిన కోడ్ టెంపరరీగా స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏచామో ఎలా స్టోర్ అవుతుంది? నెక్స్ట్ కీబోర్డ్లో మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు బఫర్ సెక్షన్లో ఎంటర్ని /n గా తీసుకుంటుంది. టోటల్గా ఇంటీజర్ అండ్ /n గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నమ్ వేరియబుల్లో నంబర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది.
ఇంకా బఫర్ సెక్షన్లో /n ఉంది. సో ఎంటర్ ద నేమ్ అని ప్రింట్ అవ్వగానే /n నేమ్ వేరియబులరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఒక్క న్యూ లైన్ వస్తుంది, బట్ మనకు కనిపించదు. సో ఈ కథకి ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఈకేడా బఫర్ సెక్షన్లో ప్రాబ్లం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ కాల్డ్ బఫర్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక్క డమ్మీ నెక్స్ట్ లైన్ ఫంక్షన్ యూజ్ చేయండి. దీన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పుడు నంబర్ ఇచ్చాము, సో నంబర్ అండ్ /n స్టోర్ అవుతుంది. సో నమ్ వేరియబుల్లో నంబర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డమ్మీ నెక్స్ట్ లైన్ /n ని తీసుకుంటుంది. నెక్స్ట్ నేమ్ ఇవ్వగానే నేమ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మనకు జేవీఎం తెలుసు, జేఆర్ఈ తెలుసు అండ్ జేడీకే కూడా తెలుసు. కానీ క్లాస్ లోడర్ అంటే ఏంటో తెలుసా? అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలుసా? నేను చెప్తారండి, మనకు తెలుసు. కాంప్లేషన్ ప్రాసెస్లో .java ఫైల్ మీన్స్ సోర్స్ ఫైల్ నుంచి .class ఫైల్ కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది అని. మీకు డౌట్ వచ్చిందా? ఎన్ని .class ఫైల్స్ని జనరేట్ చేస్తుందో? సోర్స్ ఫైల్లో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని జనరేట్ చేస్తుంది. సపోజ్ సోర్స్ ఫైల్లో 2 క్లాసెస్ ఉంటాయి, 2 .class ఫైల్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ జేవీఎం ఈ .class ఫైల్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. జేవీఎం ఫస్ట్ మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ని కన్వర్ట్ చేస్తుంది, దెన్ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు జేవీఎం క్లాస్ లోడర్కి రిక్వెస్ట్ చేస్తుంది. దెన్ క్లాస్ లోడర్ అక్కడ ఉన్న క్లాస్ ఫైల్స్ని జేవీఎంకి ఇస్తుంది. దెన్ జేవీఎం మొత్తని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. దెన్ అవుట్పుట్ వస్తుంది. ఇలా క్లాస్ లోడర్ జేవీఎంకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు పబ్లిక్ పెట్టి నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ ఏముంటే దాన్ని కన్స్ట్రక్టర్ తీసుకోండి. ఈ కన్స్ట్రక్టర్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు రన్ చేయండి. అబ్జర్వ్, మనం కన్స్ట్రక్టర్ కాల్ చేయలేదు, బట్ స్టిల్ కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. సో దీన్నే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటారు. అండ్ 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ అని కూడా అంటారు. ఈ కన్స్ట్రక్టర్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ని తీసుకోదు. మనకు డిఫాల్ట్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి కదా ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి. ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అసైన్ చేస్తుంది. ఏని రోజులు జేవీఎం కోడ్లో ఫస్ట్ మెయిన్ మెథడ్ని రన్ చేస్తుంది అని అనుకున్నాం, బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ. మరేమవుతుందో తెలుసా? సో దెన్ స్టాటిక్ అంటే ఏంటో తెలియాలి. ఈ పాటి వరకు ఒక క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఓన్లీ ఈవీ క్రియేట్ చేశాం. బట్ ఆల్సో వీ కెన్ క్రియేట్ దీస్ ఆర్ ఆల్ 7 థింగ్స్. వీటిలో ఈ 3 స్టాటిక్ మెంబర్స్ బిలాంగ్స్ టు క్లాస్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్స్. ఇలా ఎందుకో అన్ననో ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఈ 7లో అది ఫస్ట్ రన్ అవుతుందో తెలుసా? చెక్ చేద్దాం. ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్, నెక్స్ట్ స్టాటిక్ బ్లాక్, ఒక ప్రింట్ స్టేట్మెంట్. దెన్ ఈ బ్లాక్లో స్టాటిక్ వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేద్దాం. సో ఇక్కడ స్టాటిక్ బ్లాక్ నుంచి స్టాటిక్ వేరియబుల్స్కి వాల్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్, ఈ మెథడ్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, నెక్స్ట్ ఇన్స్టెన్స్ బ్లాక్, ఈ బ్లాక్లో ప్రింట్ స్టేట్మెంట్. సో మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ టైం స్టాటిక్ వేరియబుల్స్కి స్టాటిక్ బ్లాక్ నుంచి వాల్యూస్ అసైన్ చేశాము, అలా ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఇన్స్టెన్స్ మెథడ్ నుంచి చెయ్యొచ్చా అని ఆన్సరీస్ చెయ్యాలేమో. దెన్ ఎలా చేయొచ్చు? కన్స్ట్రక్టర్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ మెథడ్, ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్, ఇందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్. ఈ కన్స్ట్రక్టర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేస్తుంది. సో వాల్యూస్ అసైన్ చేయండి. ఇప్పుడు నార్మల్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం. బట్ స్టాటిక్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయన అవసరం లేదు. అందుకే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్ అండ్ స్టాటిక్ బ్లాక్, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు క్లాస్ అని చెప్పాను. సో జస్ట్ క్లాస్ నేమ్ అండ్ స్టాటిక్ మెథడ్ నేమ్, దట్స్ ఇట్. రన్ చేయండి. హియర్ యూ కెన్ సీ ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ అని ప్రింట్ అవుతుంది. మీన్స్ ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ క్రియేట్ చేసి డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. నెక్స్ట్ స్టాటిక్ బ్లాక్స్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ వై ఈ బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇక్కడ వాల్యూస్ అసైన్మెంట్ చేశాము, సో స్టాటిక్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ అవుతాయి. అందుకే చెప్పాను ఫస్ట్ జేవీఎం మెయిన్ మెథడ్ని రన్ చేయదు అని.
సో జేవీఎం ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్ని అండ్ స్టాటిక్ బ్లాక్ని రన్ చేస్తుంది. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్ని రన్ చేస్తుంది. సో ఈ మెథడ్లో ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయింది. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ మెథడ్ కాల్ చేయండి. ఇలా అవుట్పుట్ వస్తుంది. బికాజ్ ఇక్కడ కూడా లాస్ట్ టైం లాగా ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డీఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ బ్లాక్ని రన్ చేస్తుంది. ఈ బ్లాక్లో ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయింది. ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేశాము, సో వాల్యూస్ అసైన్మెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్లో ప్రింట్ స్టేట్మెంట్ రన్ అయింది. అందుకే చెప్పాను ఇన్స్టెన్స్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్ అని. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇన్స్టెన్స్ వేరియబుల్స్, బ్లాక్స్, కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్స్ రన్ అవుతాయి.